బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టేయడం, వాళ్ళు తనఖా పెట్టినటువంటి ఆస్తులని వేలం వేసుకోవడానికి అవకాశాలు లేకపోవడం, ఎందుకంటే 10 రూపాయల దానికి 100 రూపాయలు అప్పులు ఇచ్చి తర్వాత అది అమ్ముకున్న రూపాయి కూడా రాకపోవడం, ఇట్లాంటి వాటికి నిరర్ధక ఆస్తులు అంటారు. ఈ నిరర్ధక ఆస్తులు కాంగ్రెస్ హయాంలో అడ్డదిడ్డంగా పెరిగిపోయినాయి. మొత్తం తమ పార్టీకి సంబంధించిన ఎంపీలకి ఎవరికైతే మంత్రి పదవులు రాలేదో వాళ్ళందరికీ కూడా ఇట్లాగా 100ల కోట్ల రూపాయలు ఏదో ఒక పేరుతో లోన్లు ఇచ్చేసి ఆ డబ్బులు కట్టకుండా వాళ్ళు వేరే వేరే పేర్లతో తినేసి రాజకీయాలకు వాడటం ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చాక వాటిని రాబట్టుకోవడం కోసం అని చెప్పేసి చట్టాన్నే మార్చి ఎవరి దగ్గర ఏ ఆస్తు ఉంటే అది తీసుకోమన్నారు. అయినా వీళ్ళు ఆల్రెడీ పేర్లు మార్చేసుకున్నారు, ఆస్తులు మార్చేసుకున్నారు, దర్జాగానే బతికేస్తున్నారు. అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు, కొంతమంది మాత్రం ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు మోడీ వచ్చాక ఈ విధానాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. 2018-19 నాటికి ఈ నిరర్ధక ఆస్తుల రేటు 9.08, అంటే మోడీ వచ్చిన తర్వాత 4 ఏళ్ల దాకా కూడా, ఎందుకంటే పాతది కంటిన్యూ. అయితే మోడీ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తూ రావడం వల్ల ఇవాళ కేవలం 2.5% నిరర్ధక ఆస్తులు, అంటే తద్వారా అప్పులని అడ్డదిడ్డంగా ఇచ్చేటటువంటి తగ్గించడంతో పాటుగా ఎగవేతకి చెక్ పెడుతూ వచ్చారన్నమాట.